కేఎస్ ప్రసాద్ గారు, ఏపీలో బాబు షూరిటీ జాబ్ గ్యారంటీ అనే స్కీమ్లో భాగంగా నిన్న దాదాపుగా 15,000 డిఎస్సి పోస్టులకు నియామక పత్రాలు కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి వాడుకోలేదు, కానీ చంద్రబాబు నాయుడు గారు మాత్రం మస్తు వాడుకుంటారనేది వైసీపీ నాయకులు చెప్తున్నారు. ఏంటి సార్, ఉపాధ్యాయ పోస్టు డిఎస్సి మేమే నిర్వహించాము, మా మీద 150 కేసులు పెట్టినా కూడా 150 రోజుల్లో కూడా నియామక పత్రాలు అందజేశామన్నట్టు లోకేష్ గారు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు సార్? ఇందులో చూడడానికి ఏం లేదు సార్. ఇప్పుడు చేసింది చెప్పుకోంది చేసినట్టు చేయడం, మొత్తం డిఎస్సికి ఏదైతే నిన్న మోక్షం కల్పించారో ధన్యవాదాలు, సంతోషం. ఎన్ని పోస్టులు సార్ అవి? 15,000 పోస్టులు. 15,000 పోస్టులు. సరే, వీళ్ళు చెప్పిన ప్రామిస్ ఏంటి? ఆయన అగ్రిగేట్ 4 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలి. ఇప్పుడు నాకు తెలిసి ఇది 16 నెలల పాలన, సంవత్సరం గడిచినట్టే కదా. ఒక 4 లక్షలు ప్లస్ ఈ మిగిలిన దాంట్లో ఏమి ఇది కల్పించారో చెప్పానండి ఒకసారి. గ్రూప్ 1 చంద్రబాబు నాయుడు గారి ఆయనలో 14 నుంచి 19 దాకా ఒక లెక్క ఉంది. 247 మంది గ్రూప్ 1లు, గ్రూప్ 2 1428, డిఎస్సి 17,500, పోలీస్ శాఖలో 7,721, 7,884, అంటే 34,780 మందికి గ్రూప్ 1లో కల్పించారు. ఇదే జగన్మోహన్ రెడ్డి డిఎస్సి 1998లో అయిన దానికి 4,534, డిఎస్సి 2008లో జరిగిన దానికి 2,193 మందికి, డిఎస్సి 2024లో 6,100 నోటిఫికేషన్. 6,100 కూడా జగన్మోహన్ రెడ్డి ఇచ్చిందే వీళ్ళు రిక్రూట్ చేశారు. ఇది గమనించండి ఎవరన్నా. బిఏడి ఏదైతే ఉందో 3,784, స్పెషల్ డిఎస్సి తర్వాత 1,802, పోలీస్ శాఖలో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247. ఇవి కంపారిజన్స్. ఇప్పుడు ఇందులో 6,100 డిఎస్సి 2024కి సంబంధించిన నోటిఫికేషన్లో నిన్న వీళ్ళు ఇచ్చిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి షేర్ ఉన్నట్టే కదా. ఉన్నట్టే. ఇది కంపారిజన్స్. మనం ఎందుకు ఇవ్వాలంటే ప్రజలకి కొన్ని తెలియాలి. ఈ 15,000 పోస్టులు ఇచ్చిన దగ్గర నేను నా ఎక్స్పెక్టేషన్లో సంవత్సరాల పాలన అనుకుందాం అంటే 4 + 2 6 లక్షల ఉద్యోగాల దగ్గర 15,000 ఎవరి ముక్కులో పెట్టడానికి. ప్రైవేట్ రంగ సంస్థలు ఈ రోజు దాకా రిబ్బన్ కటింగ్ చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైనా ఒకటి చూపించమనండి. మీరే చెప్పండి, మీరు జర్నలిస్టే కదా. ఈ 16 నెలల పాలనలో ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి విధ్వంసం చేశాడు, జగన్మోహన్ రెడ్డి వల్ల ఒక్క కంపెనీ, ఈ కథలకే పరిమితం అయ్యాం కదా మనందరం. కొత్తగా లేటెస్ట్ టెక్నాలజీతో మనకి జగన్మోహన్ రెడ్డి గారు కాకుండా చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శకత్వం సిఐ సమిట్లు లాస్ట్ టైం ఇచ్చిన దగ్గర, నిన్న ఆయన ఎవరంటే మన పరిమళ నత్వాన్ని అడిగిన దగ్గర 9,873 మంది కంపెనీలు ఒప్పందాలు చేసుకున్నాం 19 నుంచి 24 ఉదంతం అన్న దగ్గర. వీళ్ళు ఎంతసేపు కంపెనీలు తరలిపోయి ఆయన దగ్గర గౌరవ రాజ్యసభ ఎంపీఏ కదా అడిగిన దానికి సమాధానం వచ్చింది. అవును, అంటే తరలిపోయిన వాటి గురించి మాట్లాడే దగ్గర, తరలి వచ్చిన వాటి గురించి మాట్లాడని దగ్గర కంపారిజన్లో నేను చాలాసార్లు చెప్పాను. 3,50,614 మంది ప్రైవేట్ రంగంలో 19 నుంచి 24 దాకా ఉద్యోగ కల్పన చెందారు. 1,105 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. సిటీలో ఒకసారి చెక్ చేసుకోండి. క్యారియర్ కానీ లేదంటే టైర్ల కంపెనీలు కానీ ఏవైతే వచ్చాయో విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్సెస్ ఉన్నాయి. అలాగే ఎంఎస్ఎంఈలో 14 నుంచి 19 దాకా 3,50,000. అలాగే మీరు పెట్టుబడుల రూపంలో 39,806 కోట్లు, 38,000 మందికి ఉద్యోగ కల్పన. ఇవన్నీ ఒక ఎత్తుగడ. 19 నుంచి 24 దాకా మనం మాట్లాడుకుంటే ప్రభుత్వ రంగంలో 2,64,000 కలుపుకుంటే, నేను కాదు గౌరవ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు ఫ్లోర్ ఆఫ్ ద హౌస్లో మొన్న ప్రవేశపెట్టిన బడ్జెట్ సమావేశాలంతరం ఉపాధి కల్పన అన్న దగ్గర 44 లక్షల ఉద్యోగ కల్పన జరిగిందని చెప్పారు. మరి మీ దగ్గర సమాధానం ఏది? ఇప్పటికేది 16 నెలల పొద్దయింది. ఎంఎస్ఎంఈ యూనిట్లు దగ్గర 16,50,000 వచ్చాయి. 13,50,000 వచ్చి టోటల్ 16,50,000 ఎంఎస్ఎంఈలు ఉన్నాయి. ఎప్పటి నుంచి 14 నుంచి 24 దాకా. మీ ఆయనలో ఎంఎస్ఎంఈలు గ్రోత్ చెప్పండి. ఎక్కడ 3,50,000 చిల్లర, ఎక్కడ 13,50,000 చిల్లర. 10 లక్షల గ్యాపే ఉంది, వైబుల్ గ్యాప్. ఇక్కడ మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పటికి చెప్పండి, స్టాటిస్టిక్స్ చెప్పండి. రేపు బడ్జెట్ మీరే పెట్టాలి కదా మార్కెట్లో. ఈ ఫిగర్లకి 44 లక్షలకి యాడ్ అయిన ఫిగర్లు వస్తాయి కదా నాకు. అది మాట్లాడదాం. ఇప్పుడు మీరు ఎన్నైనా చెప్తారు, రోజుకొక అప్పు, రోజుకొక డబ్బులు అని. ఇప్పటికైతే 2,10,000 కోట్ల దగ్గర అప్పు చేసి తీసుకొచ్చారు. దాని లెక్క చెప్పమంటే ఇప్పుడు చెప్పట్లేదు మీరు. ఎక్కడికి పోతారు మీరు? కాగ్ రిపోర్ట్ వస్తుంది. ఆల్రెడీ మొన్న వచ్చింది కాగ్ రిపోర్ట్, మొహం ఇడిచింది. ఒక 2 క్వార్టర్ల ముందు వచ్చింది. అందులో ఎంత చెప్పింది? 1,15,000 కోట్లు అప్పు చేశారని మా చెప్తూనే ఉంది, ప్రత్యక్ష పరోక్షంగా. ఇంకా మిగిలింది రేపు బడ్జెట్కి వచ్చేస్తుంది మాకు. మీరు ఎక్కడికి తప్పించుకోలేరు. వాస్తవాల్ని ఈ తెపేల ఛానల్తో ఎంత వదలగొట్టిన అబద్ధాలక నిజం ఖచ్చితంగా ఎవడో దగ్గర ఉంటుంది. అది కాలం నిర్ణయిస్తుంది.